This is CRB9 TV breaking news. We are monitoring a rapidly developing situation downtown. Stay with us for the latest updates. పరిశ్రమల శాఖ అడిషనల్ డైరెక్టర్గా పనిచేసిన ఏవి పటేల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారాజులకు, అట్లాగే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ నాయకులకి, పేర్ని నాన్నగారికి, అట్లాగే వంగవేటి నరేంద్ర గారికి మీరందరూ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ఉద్యమాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మేము లక్ష్మణ్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కలిసి గుంటూరులో, విజయవాడలో మీటింగ్ పెట్టాము. అట్లాగే అమలాపురం, నర్సాపురంలో మేము విజిట్ చేసి ఆ కాలేజెస్ మీరు చూస్తున్నారు, అవి ఎంతవరకు కన్స్ట్రక్ట్ చేశారన్నది కూడా మేమందరం కూడా ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందరం కూడా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, పేద ప్రజలకు అట్లాగే ఎస్సీ ఎస్టీ వర్గాలకి ఎటువంటి న్యాయం జరగకుండా, వాళ్ళకి వైద్య సహాయం జరగకుండా చేయటానికి చేసిన ఈ బూర్జువా ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న విధానాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అయ్యా మీకు అధికారం ఇచ్చింది మీరు మంచి చేస్తారని ఇచ్చాము మేము మీకు, కానీ మీరు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు. ఈరోజు మీకు ఆర్టికల్ 338 గురించి ఒకసారి చెప్తాను నేను. వెన్ యూ ఆర్ టేకింగ్ ఎనీ మేజర్ డెసిషన్ యూ హ్యావ్ టు కన్సల్ట్ నేషనల్ ఎస్సీ కమిషన్. దిస్ ఈజ్ ఆర్టికల్ నెంబర్ 338 సేస్. మరి మీ పీపీపీలు మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, అవన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి. ఇది రాజ్యాంగం ఇచ్చిన రక్షణ అని మీకు చెప్తున్నాను నేను. మీరెక్కడ కూడా ఒక మేజర్ డెసిషన్ తీసుకున్నప్పుడు, ఈ పీపీపీ విధానం తీసుకున్నప్పుడు ఎస్సీ కమిషన్ కానీ ఎస్టీ కమిషన్ కానీ మీరు కన్సల్ట్ చేయలేదు కాబట్టి రేపు నేను కోర్టులో పిల్ అయిపోతున్నాము, ఆటోమేటిక్గా ఈ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. దట్ ఈజ్ నెంబర్ 1 పాయింట్. నిన్న ఒక జీవో ఇచ్చారండి, జీవో మెంబర్స్ నెంబర్ 5 and 6 అని ఇచ్చారు. అందుట్లో ఏం చెప్తారంటే, పిడుగురాళ్ళలో ఉన్న కాలేజీకి 242 పోస్టులు అలాట్ చేశారండి. ఈ పోస్టుని వీళ్ళు ఎక్కడి నుంచో రీడిప్లాయ్ చేస్తున్నారు. రీడిప్లాయ్ అంటే మీకు తెలుసు కదా, మన పోలీస్ సోదరులను ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తూ ఉంటారు. ఎక్కడి నుంచి పంపిస్తున్నారు? మదనపల్లి, పులివెందుల, ఆదోని, ఇవన్నీ కూడా ఆల్రెడీ కట్టేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అక్కడ పంపిస్తారంట. ఎంత దుర్భాగ్యమైన ప్రభుత్వం అంటే ఇది ప్రజలందరూ కూడా ఆలోచించాలని మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా. జై హింద్. పీడిఎస్ఓ జర్నలిస్టు మిత్రులకు నా విజ్ఞప్తి, ఒక్కసారి పింగాళి దస్తాద్రామ్ గారిని మీరు గుర్తు తెచ్చుకోండి, అసలు భాష అమరవీడిని గుర్తు తెచ్చుకోండి. మీరు ఏ పేపర్లో పనిచేసినా కానీ మేమందరూ కూడా 60 సంవత్సరాలు దాటినా యువకులు ఎందుకు ఈ పోరాటాలు చేస్తున్నారని మీరు ఆలోచించి మిమ్మల్ని నిలదీయండి. మీ వాళ్ళని ఏమయ్యా ఇంత అన్యాయం చేస్తుంటే మీరు ఒక్కరోజు ఫస్ట్ పేజీలో మా న్యూస్ వేస్తే మొత్తం ఆగిపోద్దని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకున్నా. జై భీమ్.